సీఎంగా చంద్రబాబు ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో విజయవాడ ఎయిర్పోర్టుకు మహర్దశ పట్టింది. వైసీపీ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన ఎయిర్పోర్ట్ రానున్న రోజుల్లో కళకళలాడనుంది. విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఎయిర్ ఇండియా సర్వీస్ను ప్రారంభించింది. ముంబై నుంచి విజయవాడ వచ్చిన విమానానికి విజయవాడలో వాటర్ సెల్యూట్ లభించింది. విజయవాడ ఎయిర్పోర్టుకు కొత్త కళ సంతరించుకుంది. ఎయిర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మధ్య ఫ్లైట్లు నడపనుంది. తొలి ఫ్లైట్ ముంబై నుంచి విజయవాడ చేరుకోగానే వాటర్ సెల్యూట్ తో ఎయిర్పోర్ట్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మచిలీపట్నం, విజయవాడ, విజయనగరం ఎంపీలు ఎయిర్ ఇండియా సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. ముంబై నుంచి విజయవాడకు ప్రతిరోజు సాయంత్రం 5:45 ప్రారంభమయ్యే విమానం తిరిగి విజయవాడ నుంచి ముంబైకి రాత్రి 7:10 వెళ్లనుంది. విజయవాడ విమానాశ్రయానికి రాబోయే రోజుల్లో మహర్దశ ఏర్పడుతుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైట్ల వల్ల దేశ విదేశాలకు వెళ్లే వారికి కనెక్టివిటీ పెరుగుతుందని మచిలీపట్నం ఎంపీ పేర్కొన్నారు. త్వరలో విజయవాడ నుంచి వారణాసికి వారానికి 2 విమానాలు, విజయవాడ నుంచి కోల్కతా, షిరిడీకి మరిన్ని ఫ్లైట్లు తిరిగేలా కృషి చేస్తామన్నారు. విజయవాడ నుంచి గతంలో సింగపూర్, థాయిలాండ్ కు ఉండే వాటిని తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. విజయవాడలో కొత్త టెర్మినల్ ను త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వారం రోజుల సమీక్ష నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాంబేకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని ప్రారంభోత్సవం చేశాం. డైలీ ఫ్లైట్ ఇది. విజయవాడ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. విజయవాడ ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు తూర్పు, పశ్చిమ దేశాలకు కనెక్ట్ చేసే ఎయిర్పోర్ట్ గా రూపొందించే ప్రయత్నం చేస్తామని, నూతన టెర్మినల్ ను 8 నెలల్లో పూర్తి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాష్ట్ర రాజధాని నుంచి దేశ వాణిజ్య రాజధానికి విమానాలు ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి కొత్త వెలుగు వచ్చిందని, అది విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమవుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ పాలనలో ఎయిర్ సర్వీసులు మాత్రమే కాదని రాష్ట్రంలో అన్ని సర్వీసులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అమరావతి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. వాళ్ళ నుంచి విజయవాడ నుంచి ముంబైకి ప్రతిరోజు ఎయిర్ ఇండియా వారు విమానం నడపడం, అందులో ముఖ్యంగా ఇక్కడున్న వ్యాపార వర్గాల వారు ఎప్పటి నుంచో కోరిక అయినటువంటి ఈ ఫ్లైట్ ఇవాళ నుంచి రావడం మా అందరికీ ఆనందదాయకం. ఇవాళ చూస్తే ఇవాళ మొదలుపెట్టిన ఎయిర్ ఇండియా విమానం బాంబేకి ఇవాళ బాంబే నుంచి 158 సీట్లతో విజయవాడ వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి ఆల్రెడీ 142 సీట్లు బుక్ అయినాయి. అంటే ఎంత డిమాండ్ ఉందో, మొదటి రోజు ఈ విధంగా ఉందంటే ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ సర్వీసులు పెంచేగా ముఖ్యంగా ఢిల్లీ పెద్ద బాలశౌరి గారు చెప్పినట్టు ఢిల్లీ ఫ్లైట్లు కూడా పెరగాలి. ఇటువంటివన్నీ కృషి చేస్తాం. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ఎయిర్పోర్టుకు కొత్త కళ వచ్చింది. త్వరలో మరిన్ని సర్వీసులు ప్రారంభమవటం ద్వారా విజయవాడ విమానాశ్రయం మరోసారి కళకళలాడనుంది.